ఈ 11 అనే మూవీ టైటిల్ వచ్చేసరికి సో మోస్ట్ కాంట్రవర్షియల్ నెంబర్ ఇన్ టోటల్లీ 2 తెలుగు స్టేట్స్. సో ఆ 11 అనే ఒక కాంట్రవర్సీని సో ఎలా లైక్ అంటే మీరు ఈ పెట్టుకున్నప్పుడు కానీ బిఫోర్ ఎలక్షన్ మీరు ముందు ఈ టైటిల్ పెట్టుకున్నారని చెప్పి మాకు తెలుసు. బట్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ప్రజెంట్ ఆ 2 తెలుగు స్టేట్స్లో కూడా అది వైరల్గా నడుస్తుంది. సో ఆ నెంబర్ ఎక్కడ తీసినా కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. సో ఆ థాట్ ఎప్పుడైనా వచ్చిందన్న మీలో నెక్స్ట్ ఈ రిలీజ్ అయినాక ఏదైనా సీక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి లేదు. సి ఇఫ్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ డ్రామా ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎనీ అదర్ జానర్ ఉంటే అప్పుడు నేను ఆలోచించవచ్చు. పైగా ఇది 2 లాంగ్వేజ్ ఫిలిం, ఇది తమిళ్ అండ్ తెలుగు. సో తమిళ్ తెలుగు అవడం వల్ల బైలింగ్వల్, పైగా డబ్బింగ్ సినిమా అయింది అనుకోండి ఇక్కడ మార్చచ్చు. ఇది డబ్బింగ్ సినిమా కాదు, ఇది ఒరిజినల్ బైలింగ్వల్ సినిమా. ఒక షార్ట్ తెలుగు, ఒక షార్ట్ తమిళ్ షూట్ చేసాం. సో తమిళ్లో ఏం టైటిల్ పెట్టామో అదే తెలుగులో పెట్టాలి. దెర్ ఈస్ నో వే ఆఫ్ చేంజింగ్. కథ ఒకటే, యాక్టర్స్ అందరూ సేమ్. బట్ ఏమంటే లాంగ్వేజ్ అండ్ డైలాక్ట్ ఈస్ డిఫరెంట్, అంతే డిఫరెంట్. సో అక్కడ పెట్టిన టైటిల్ ఇక్కడ పెట్టిన టైటిల్ ఒకటే ఉండాలి, పైగా ఒకటే డేట్కి రిలీజ్ అవ్వాలి. ఎందుకంటే థ్రిల్లర్ అనగానే మీకు స్పాయిలర్స్ ఉంటాయి. ఒకవేళ అక్కడ ముందు రిలీజ్ చేసి దాని తర్వాత ఇక్కడ రిలీజ్ చేసామనుకోండి, అక్కడ స్పాయిలర్స్, అక్కడ రివ్యూస్ ఇక్కడ చూస్తారు, ఇక్కడ రివ్యూస్ అక్కడ చూస్తారు. కాబట్టి సో మాకు ఒక ప్రాపర్ డేట్ కావాలి. అండ్ ఆ డేట్ వచ్చేసి May 16th మాకు దొరికింది. సో ఈ టైటిల్ పెట్టడానికి మెయిన్గా కారణం ఏంటంటే కథలో ఉన్న ఇన్సిడెంట్స్ వల్లే ఈ టైటిల్ పెట్టాం. ఓకే, మీ క్లూ కూడా ఇచ్చా, ఇన్సిడెంట్స్ అనే ఒక విషయం. సో టైటిల్ ఈజ్ 11 ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం, వేర్ ఆ టైటిల్ కాకుండా వేరే టైటిల్ పెట్టేకి మాకు అవకాశం లేదు. ఇన్ కేస్ ఫర్దర్గా ఏదైనా ఇష్యూస్ కానీ లేకుంటే ఇంకేదన్నా కాంట్రవర్సీ క్రియేట్ అయితే సో ఈ మూవీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయనుకుంటారా? అలా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉందంటే చూస్తారు కదా ఎందుకు పెట్టారు, ఇప్పుడు ఎవరైనా పెట్టారనేసి ఏమి కాంట్రవర్సీ చేయాలి. టైప్ ఆఫ్ ప్రమోషన్ అనుకోవచ్చు. అది కూడా ప్రమోషన్ కాదు నిజంగా. ప్రమోషన్లా ఉంటే నేను కావాల్సుకునే ఆ పాయింట్నే పెట్టి మాట్లాడేవాడిని. ప్రమోషన్ కాదు, కథకి సంబంధించిన టైటిల్ ఇది. మరి ముందే పెట్టుకున్నాం, అది ముందే ఆలోచించాం, ముందే దాన్ని ఫిక్స్ చేసి రిజిస్టర్ చేసి అక్కడ అనౌన్స్ కూడా చేసాం. ఫస్ట్ లుక్ కూడా మేము ఎలక్షన్కి ముందే ఫస్ట్ లుక్ అనౌన్స్ చేశాను మేము. యాక్చువల్లీ మాకు ఐడియా కూడా లేదు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బికమ్ అ కాంట్రవర్సీ ఆర్ సంథింగ్, బికాస్ టోటలీ ఈ జోనరే డిఫరెంట్ ఉంది. ఎక్కడ కూడా రిలేటబుల్ లేదు ఇది. ఆ పాలిటిక్స్కి సంబంధించిన మీరు చెప్పినట్టు ఎక్కడికి రిలేటెడ్ లేదు. ఒకవేళ ఎవరైనా అఫెండ్ అయినా వచ్చి సినిమా చూస్తే వాళ్ళకి అర్థమవుద్ది ఎందుకు వీళ్ళు 11 అని ఆ టైటిల్ పెట్టుకున్నారు. ఆ పెట్టుకోవడానికి కారణం కూడా మీకు సినిమా చూసేటప్పుడు తెలిసిపోతుంది. ఈ థ్రిల్లర్ మూవీస్ ఇప్పుడు ఆ 11 అనే నెంబర్కి నేను చెప్పొచ్చు, చెప్తే మీకు క్లూ దొరికిపోతుంది. ఒకసారి చెప్పొచ్చు. అదే కదా థ్రిల్లర్లో అదే కదా. మనం ఖచ్చితంగా ఏదో ఒక యూనిక్ పాయింట్ ఉంటేనే థ్రిల్లర్కి ఆడియన్స్ వస్తారు. ఆ యూనిక్ పాయింట్ పెట్టినప్పుడు ఆ యూనిక్ పాయింట్ రివీల్ చేయకుండా మేము ట్రైలర్ కట్ చేసి ఆడియన్స్ని రమ్మని చెప్పాలి అండ్ ప్రమోషన్స్లో చెప్పాలి ఇట్లా యూనిక్గా ఉంది అని చెప్తేనే. అంటే లెవెల్ క్యారెక్టర్స్ ప్లే చేశారు అనుకోవచ్చా ఈ మూవీలో? మీరు ఎలా అనుకుంటే అలా, కొంచెం మా ప్రేక్షకుల కోసం మీరు 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 ఎలా అనుకుంటే ఎలా. కావాలంటే మీరు ఇంటర్వ్యూ తర్వాత పోస్టర్ చూడండి, ట్రైలర్ చూడండి. దాంట్లో చాలా హింట్స్ ఉన్నాయి. దాంట్లో మా డైరెక్టర్ అయితే డైరెక్ట్ ఓపెన్గా వదిలేశాడు కథని, చాలా ఓపెన్గా చెప్పాడు. బట్ స్టిల్ మీకు ఆ సస్పెన్స్, ఆ క్యూరియాసిటీ ఏంటంటే ఇంకా ఉందంటే దెన్ May 16th వెళ్ళాల్సిందే పక్కా అంటారు. లైక్ ఈ థ్రిల్లర్ అనేసరికి కొంచెం ఏమనుకుంటారు అంటే సో అవే ఫైటింగ్స్ ఉంటాయి, సో అవే కొన్ని కేసెస్ ఉంటాయి, సో అవే చేసేయాలి. సో తర్వాత లాస్ట్కి ఎట్లాగో హీరో, ఆఫ్ కోర్స్ హీరో అనే వ్యక్తి గెలుస్తాడు, లాస్ట్లో విలన్ అనే వ్యక్తి ఓడిపోతాడు. సో ఈ తెలుగు ప్రేక్షకుల మనసులో మాత్రం అవే ఉండిపోతాయి. బట్ మీ సినిమా చూడాలి అంటే ఎలా, ఎందుకు చూడాలంటే మీరు ఏం చెప్తారు ప్రేక్షకులకి? అంటే యూజువల్లీ థ్రిల్లర్స్లో ఏదో ఒకటి దాచి ఉంటాం, ఓకేనా. ఆ దాచిన దాని మీద టీము మేమందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. ఓకే, ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయ్యి నుంచి ఎండ్ అయ్యేదాకా మీరు ఆ గెస్సింగ్ మోడ్లో ఉంటారు. ఎందుకంటే థ్రిల్లర్ అంటేనే ఎక్కడో లేట్ బ్యాక్ ఉంటుంది. ఏం ట్విస్ట్ ఇస్తాడు, ఇక్కడ ట్విస్ట్ పడుతుందిలే, ఒక డైరెక్టర్ ఇలా చెప్తాడులే అంటారు. కానీ నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ మూవీ చూసేటప్పుడు మీరు అవి డీకోడ్ చేయడానికి మర్చిపోతారు. ఎందుకంటే మధ్యలో ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామా ఉంది. థ్రిల్లర్లో ఎమోషనల్ డ్రామా, ఓన్లీ ఎమోషనే కాదు, ఒక డ్రామా కూడా ఉంది. అండ్ అది మీరు ఇప్పుడు దాకా ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అది నా కాన్ఫిడెన్స్ ప్లస్ టెక్నికాలిటీ. అంటే
నావి ఇంతకుముందు చేసిన సినిమాలు ఓటీటీలో స్ట్రైట్గా రిలీజ్ అయ్యి సిరీస్ అవన్నీ రిలీజ్ అయ్యి ఆ క్వాలిటీస్ చాలా బాగుంటాయి. బట్ 11 అనే సినిమా విజువల్లీ చాలా స్టన్నింగ్ ఉంటుంది. అండ్ ద స్క్రీన్ ప్లే రైటింగ్ థ్రిల్లర్స్లో రైటింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ క్యాట్ అండ్ మౌస్ చేసి మీకు తెలిసిందే. మీ ట్రైలర్ చూస్తే ఎండ్ షాట్లో ఎవరైతే కిల్లర్ ఉన్నారో వాడిని పట్టుకొని వాడు ముందు ఆపోజిట్ కూర్చున్నాడు. వాడిని పట్టుకున్న తర్వాత సిచ్యువేషన్ ఏంటి? యూజువల్లీ కిల్లర్ దొరికితే వాడిని చంపేస్తారు, లేకపోతే పోలీసులు పట్టుకెళ్తారు. కానీ ఇక్కడ వాడు దొరికాడు. ఓకే, అంటే మా రియల్ లైఫ్లో మాత్రం హీరో అయితే పట్టుకుంటాడు. సో మీరు కూడా పట్టుకుంటారు సినిమాలో పట్టుకుంటా, ముందే పట్టేసుకుంటా. తర్వాత స్టోరీ మరి తర్వాత స్టోరీ కదా. తర్వాత స్టోరీ 11. ఓకే, సో ఆ 11 అనే పదానికి డిఫరెంట్ ఉండబోతుంది. సో మీరు చెప్తూ ఉంటేనే అది ఏదో సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎస్, రొటీన్ కాకుండా ఇంకొంత ఇంట్రెస్టింగ్గా మా తెలుగు ప్రేక్షకులు ఇవ్వబోతున్నారు అనమాట. ఓకే, సో అన్న అంటే వన్ డేలోనే ఇటు తమిళ్ అలాగే ఇటు తెలుగు ఎలా మేనేజ్ చేశారు? ఇట్స్ నాట్ ఈజీ. అది మనం ప్రిపేర్గా లేమనుకోండి, ఇట్స్ నాట్ ఈజీ. మన కథ ఉంది, కథ ఉన్న తర్వాత ఇంకో లాంగ్వేజ్లో చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు ప్రీ ప్రొడక్షన్ అనేది ఒక ఉంటుంది కదా. సో ఆ ప్రీ ప్రొడక్షన్లో ఏమంటే నేను, మా డైరెక్టర్, యాక్టర్స్, ప్రొడక్షన్ టీమ్, ద హోల్ డిపార్ట్మెంట్ కూర్చొని డిస్కస్ చేసి దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. మెయిన్లీ ఇలాంటి సినిమాలు వచ్చేటప్పుడు బడ్జెట్ ఎక్సీడ్ అవ్వకూడదు. అండ్ టెక్నికాలిటీ చాలా బాగుండాలి, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ 100% బాగుండాలి. అండ్ ఇలా ఉన్నప్పుడు టైం కన్స్ట్రెయింట్ చాలా ఉంటుంది. అంటే ఒక యాక్టరో ఒక టెక్నీషియనో డిలే చేశారనుకోండి, కాల్ షీట్ పెరిగిపోద్ది. అండ్ సిన్స్ యూఆర్ డూయింగ్ 2 films, ఇట్స్ నాట్ 1 film కాబట్టి 2 films చేసేటప్పుడు ఇంకా ప్రిపేర్డ్గా ఉండాలి. సో ప్రీ ప్రొడక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మేము చాలా ప్రీ ప్రొడక్షన్ చేసి 100% వీ హ్యావ్ గివెన్ ద బెస్ట్ క్వాలిటీ ఫర్ వాట్ ద స్క్రిప్ట్ డిజర్వ్స్. సో అన్న ఈ మూవీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే లైక్ డే టు డే లైఫ్లో చాలా మూవీస్ వస్తున్నాయి, చాలా మూవీస్ చూస్తూనే ఉన్నాం. లైక్ అంటే వచ్చినాయి లో బడ్జెట్ మూవీస్ అయినా సరే హిట్ అవుతున్నాయి. కొన్ని ఎంత పెద్ద హిట్ బడ్జెట్ ఉన్నా ఫ్లాప్గా మనం చూస్తూ ఉన్నాం. లైక్ అంటే ఈ టోటల్ తెలుగు ఆడియన్స్ అంటే ఒక్కొక్క సంబంధించిన ఆడియన్స్ డిఫరెంట్ ఉంటుంది టోటల్లీ. సో ఈ ఆడియన్స్ గురించి మీరు ఏం మనసులో పెట్టుకొని చేశారు ఈ మూవీ అంటే ఏం చెప్తారు? లైక్ అంటే తెలుగు ప్రజల గురించి అలాగే ఇటు తమిళ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆడియన్స్ గురించి మనం మేజర్గా మేము మనసులో పెట్టుకునేది అంటే ఇది కొత్తగా ఉంటుంది, వాళ్ళకి బాగుంటుందనే ఒక థాట్ అంతే. బట్ ఆడియన్స్ని అనలైజ్ చేసి మనం సినిమా చేసామనుకోండి, మనం అనలైజ్ చేయలేము ఆడియన్స్ని. ఏ ఇష్టపడతారో వాళ్ళు ఒక ట్రైలరో పోస్టరో ఏదో చూసే వాళ్ళు ఇష్టపడతారు సినిమా చూడడానికి రావడానికి. నిజంగా సినిమా బాగుందనుకోండి, వాళ్ళు ఇచ్చే వర్డ్ ఆఫ్ మౌత్ జెన్యూన్గా ఉంటుంది. అండ్ వాళ్ళు చెప్పిన ఆ మాటని నమ్మి టికెట్ కొని మళ్ళీ వెళ్తారు. సో నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ సినిమా ఫస్ట్ డే చూసిన రోజు చూసిన వాళ్ళు ఆడియన్స్ షూర్గా దే విల్ స్ప్రెడ్ దిస్ వర్డ్. ఈ మూవీ గురించి మీరు చెప్తూ ఉన్నారు, మేము చూస్తూ ఉన్నాం కాబట్టి. సో ట్రైలర్ కూడా మనకు నచ్చింది కాబట్టి సో అది కొంచెం పక్కన పెడితే మీ పర్సనల్ లైఫ్ విషయం. ఓకే రండి. యా,